హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఒక పుణ్యక్షేత్రం గురించి చెప్పాలనుకుంటున్నాను. అదే ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఇది కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కిలోమీటర్ల దూరంలో ఈ ఒంటిమిట్ట ఉంది. ఒంటిమిట్టను ఏకశిలా నగరంగా కూడా పిలుస్తారు. ఒంటిమిట్టలోని విగ్రహాలు అన్నీ జాంబవంతుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. అలాగే ఈ ఆలయానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో రాముడు, సీతాదేవి, లక్ష్మణులను ఇక్కడ మనం చూడవచ్చు. అందుకే దీనికి ఏకశిలా నగరం అని పేరొచ్చింది. అయితే రామాలయం ఉందంటే సీతారామ లక్ష్మణులతో పాటు హనుమంతుడు కూడా తప్పనిసరిగా ఉంటాడు. కానీ ఒంటిమిట్ట ఆలయంలో హనుమంతుడి విగ్రహం ఉండదు. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా ఉన్న రాములవారి ఆలయం ఇదొక్కటే. ఈ కోదండ రామాలయానికి 3 గోపుర ద్వారాలున్నాయి. ఇక్కడ గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముణ్ణి ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతుంది. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది. సీతాదేవి కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళగంగను పైకి తెచ్చాడని అంటారు. ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. ఒంటిమిట్టలో పున్నమి వెన్నెలలో రాములోరి కళ్యాణం నిర్వహిస్తారు. అయితే కళ్యాణం రాత్రే జరగడానికి పురాణాల్లో ఒక కథ ఉంది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వివాహం పగలు జరుగుతుంది. అయితే చంద్రుడు అక్క లక్ష్మీదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని విష్ణుమూర్తికి చెప్పడంతో నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తాడు. అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సీతారాముల వివాహం జరుగుతుందని ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. ఏది ఏమైనా ఈ దేవాలయం చాలా బాగుంది. అందరూ ఒక్కసారైనా ఒంటిమిట్ట కోదండ రామాలయం వెళ్ళి సీతారాముల ఆశీర్వాదం తీసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.